అథ మంత్రపాఠః పాఠః సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము తత్పురుష ప్రకరణం చెప్పుకుంటున్నాము. సమాసాలు చాలా ఉన్నాయి. అందులో ఇంతకుముందు మనము ద్వంద్వ సమాసం అనేది ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో సమాసం అవుతున్న విషయం క్లుప్తంగా చెప్పుకున్న తర్వాత తత్పురుష సమాసం చెప్పుకుంటున్నాము. తత్పురుష సమాసంలో కూడా సప్తమి తత్పురుష సమాసం వరకు చెప్పుకున్నాము. అందులో కొన్ని ఇంకా నియమాలు ఉన్నాయని చెప్పుకున్నాము. కాబట్టి దాంట్లో ఏదో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ బిందువులు చెప్పుకొని మన నెక్స్ట్ అవ్యయ ప్రకరణంలో ఇది కూడా తత్పురుష సమాసం అంతర్గతంలో వస్తుంది. అంటే తత్పురుష సమాసాన్ని 2 రకాలు విభజించాము మనం. వ్యధికరణ తత్పురుష సమాసము, సమానాధికరణ తత్పురుష సమాసం అని చెప్పి. ఇప్పుడు అందులోనే 12 ప్రకారాలు మనము ఈ తత్పురుష సమాసం చూస్తున్నాము. అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి తత్పురుష సమాసం చెప్పుకుంటూ వస్తున్నాము. అదే క్రమంలో ఇది సప్తమి తత్పురుష సమాసం. మనం ఇంకా కొన్ని బిందువులు మిగిలాయి కాబట్టి అవి చూద్దామండి. అందులో లాస్ట్ నియమం ఏం చెప్పారో ఒకసారి చెప్తే మీరు దాన్ని బట్టి మనం ముందుకెళ్దామండి. ఎవరైనా ఒకరు చెప్పండి. లాస్ట్ బిందు మనం ఏమి రాసుకున్నాము? పాత్రే సంహితాది. పాత్రే సంహితాక్ష అది చెప్తున్నారు సార్. జీ ఓకే అండి. పాత్రే సంహితాదయశ్చ. పాత్రవాచి శబ్దము అనేది పాత్రే సంహితాః. దానికి ఎగ్జాంపుల్ చెప్పామా? నిందార్థంలో చెప్పారండి. నిందార్థం చెప్పాను. నిందార్థంలో మాత్రమే అని కూడా చెప్పారు. ఏంటండి దానికి ఎగ్జాంపుల్? కూప మండూక అని చెప్పాను. పాత్రే సంహిత అనేది నిందార్థంలో మాత్రమే వాడతాము అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ ఎగ్జాంపుల్ ఏం చెప్పారండి? పాత్రే సంహిత అంటే భోజనానికి ప్రత్యక్షమయ్యేవాడు అని చెప్పారు. పాత్రే సంహితాః. ఓకే అండి. పాత్ర అంటే కేవలం భోజన సమయానికి మాత్రమే ఉపస్థితమయ్యేవాడు, వచ్చేవాడు. ఓకే, ఆ ఎగ్జాంపుల్ చెప్పాం. అందులోనే ఇంకోటి ఎగ్జాంపుల్ రాసుకున్నాం, మనకు క్లారిటీ వచ్చేస్తుంది. కూపమండూకః. ఇది కూపమండూక అంటే బావిలో కప్ప మాది అని చెప్తూ అంటున్నా కదా. బావిలో కప్ప ఎలా ఉంటుందండి? అదే ప్రపంచం అనుకుంటుందాం. అంటే ఎలా అనుకుంటుంది? అదే మొత్తం ప్రపంచం అనుకుంటున్నాను. అట్లా తెలియని సముద్రాలు, పెద్ద పెద్ద నదులు, చెరువులు చాలా ఉంటాయి. కానీ అది కనిపించిన 4 గోడల మధ్య ఉంచి పెద్ద చెరువు, సముద్రం అనుకున్నట్టుగా మన జ్ఞానం కూడా అంతా బావిలో కప్ప మాదిరిగా ఉంది. అంటే సంక్షేపంగా ఉంది, సూక్ష్మంగా ఉంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇది కూపమండూక అంటే దీని యొక్క అర్థమైంది కదండి. కూపమండూక ఇది డైరెక్ట్ గా మనం చెప్పా. ఇక్కడ పాత్ర గణంలో ఉండే శబ్దాలు ఎందులో అయితే ఉన్నాయో, అంటే పాత్రాది గణంలో ఉండే శబ్దాలతో చెప్పి సప్తమి తత్పురుష సమాసం చేస్తామో అప్పుడు ఆ సప్తమి తత్పురుష సమాసం నిందార్థంలో ఉండాలి. ఎలా ఉండాలి?
నిందార్థంలో ఉండాలి, అప్పుడు ఈ సమాసం అవుతుంది చెప్పుకున్నాము. నిందార్థంలో ఉంటే అంటే పాత్రాదిగణంలో ఉండే శబ్దాలకు సప్తమి విభక్తితో సమాసం అవుతుంది. సప్తమి విభక్తే సమాసం అవుతుంది. కానీ సమాసం చేసినప్పుడు ఆ అర్థం ఎలా ఉండాలి? నిందావాచకంలో ఉండాలి. నిందావాచకంలో. ఇప్పుడు పాత్రే సంహిత, పాత్రే సంహిత, పాత్ర సంహిత, ఇక్కడ మనం సప్తమి విభక్తికి అలుక్కు అయిపోతుంది, విభక్తికి లుక్క అని చెప్పామట. అందుకే సమస్త పదం అలాగే పెట్టుకున్నామట. కొన్ని నిత్య సమాసాలు ఉంటాయన్నమాట. మనకు ఆ శబ్దాన్ని బట్టి అర్థం తీసుకుంటాం. మనకి విగ్రహవాక్యం అవసరం లేదు, స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రకరణాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూపే మండూక, విగ్రహవాక్యం చూడాలనుకున్నాం. కూపే మండూక అంటే బావిలో, మండూక అంటే కప్ప. కూపే మండూక, కూప మండూక. కానీ ఇక్కడ కూపే మండూక అనేది సప్తమి విభక్తిగా లుక్కు చేయలేదు అనమాట. ఏం చేయలేదు? సప్తమి విభక్తిగా లుక్కు చేయలేదు. అందుకే మనం ఇక్కడ చేసేదండి కూపే మండూక, కూప మండూక. ఇక్కడ మనం సప్తమి విభక్తిలో ఉండేటువంటి విభక్తికి లుక్కు చేసామట. అంటే పైన పాత్రే సంహితాలు అక్కడ చేయలేదు మనం. అంటే విశిష్ట సందర్భాలు, అందుకే ఇక్కడ ఇవన్నీ మనకు అవి లోతుకి ఇవ్వలేదు. ముఖ్యమైన విషయం సందర్భాన్ని చూపించడం అన్నమాట. ఇక్కడ కూపే మండూక, కూప మండూక అంటే బావిలో కప్పకు సమానంగా జ్ఞానం ఎవరికైతే ఉందో అటువంటి సందర్భాన్ని, అర్థాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఓకే అండి, అస్తు. ఈ విధంగా రాసుకోండి. ఇందులో సందేహం ఉందా? కూప మండూక అని మనం లౌకికంగా బావిలో కప్పమాది అని అన్ని లోకంలో కూడా మనం చెప్తూ ఉంటాం. అది ప్రత్యక్షంగా మనకు తెలుసు. కాబట్టి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. ఇంకోటి రాసుకోండి, గేహే శూర. ఏంటండి? గేహే శూర. ఇది మనకు ఇంట్లో వాళ్ళ కుటుంబాలు ఎక్కువగా చూపిస్తున్నాడు. ఇంట్లో పులి వీధిలో పిల్లి అన్నట్టుగా, లేదంటే వీధిలో పులి ఇంట్లో పిల్లి అన్నట్టుగా మనం ఏదో సమయ సందర్భానుసారంగా ప్రకరణ బట్టి మనం దాన్ని చెప్తూ ఉంటూ ఉంటాం ఓసారి. అదే విధంగా గేహే శూర అంటే ఇంట్లోనే పెద్ద పెద్ద మాటలు చెప్పేవాడు అనమాట. ఇంటి పెద్ద అది చేస్తా, ఇది చేస్తాడు అంటే రకరకాలుగా మనం చూస్తుంటారు అటువంటి వ్యక్తులను కూడా. గేహే అంటే ఇంటిలో సూర్యుడు, సూరత్వం, వీరత్వం అన్ని ఇంట్లో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నా కానీ వ్యవహారంలోకి వచ్చినప్పుడు అది వాస్తవంగా ఉండదు అనమాట. ఓకే, గేహే శూర. గేహే శూర. అర్థమైంది కదా? అది ఏదైనా తీసుకోవచ్చు. గేహే శూర ఇంటిలో మాత్రం సురత్వం చూపిస్తుంటాం అన్నమాట. బయటికి పోతే ఏముండదు, ఆ సురత్వం ఎక్కడ ఉండదు. ఓకే, అంటే ఇది గేహశూర అవుతుందండి, గేహేశూర అనే రాసుకోవాలా? గేహేశ్వర అవుతుంది, గేహేశ్వర అవుతుంది. విగ్రహవాక్యం డైరెక్ట్ శబ్దం, విగ్రహవాక్యం సమస్త పదం రాసుకోండి. ఇక్కడ మన విగ్రహవాక్యం అవసరం లేదు. ఇప్పుడు ఈ సమాసంలో కేవలం సమస్త పదం రాసుకోండి. గేహే శూర. ఒకవేళ దీనికి విగ్రహవాక్యం చూపించాలంటే గృహే శూర, గేహే గేహే శూర, గేహ అని చెప్పి ఈ సందర్భంలో వాడుకుంటాం అనుకోండి. కానీ సమస్త పదం అంటే, ఎందుకంటే అక్కడ పాత్రాది సంహితాది గణంలో ఏవైతే శబ్దాలు, ఆ శబ్దాలు తీస్తున్నాం కదా, దాన్ని బట్టి మనకి ఇక్కడ శబ్దం ఉంటుంది అన్నమాట. డైరెక్ట్ గా శబ్దాలు తీసేసుకున్నాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. కాబట్టి అందుకే సమస్త పదం తీసుకుంటాం డైరెక్ట్ గా. గేహే శూర అని చెప్పి. ఓకే, మామూలుగా గృహే సురహ అంటాం కదా. యాక్చువల్గా గృహే సురహ అంటాం కదా. గేహ ఇంట్లో ఇల్లు. గృహే శూర అంటే గృహ శబ్దానికి గేహ అనే ఆదేశం అవుతుందన్నమాట. శబ్దం గృహ శబ్దమే, తాత్పర్యం అదే. అప్పుడు గృహే శూర, గృహ శూర అని చెప్పడం లేదు కదా, అవే శబ్దాలు ఉండాలి కదా. కానీ ఇక్కడ గృహ శబ్దానికి గేహ ఆదేశం అయిపోయింది అన్నమాట. ఏమైపోయింది? ఆదేశం గేహ శూర అయిపోయింది. అది పర్యావాచ శబ్దమే, గృహ శబ్దానికి పర్యావాచ శబ్దం, అర్థం అదే. గృహస్థానం గేహ ఆదేశం అయిపోయింది. ఓకేనా? ధన్యవాదాలు మహోదయ. జీ ఎవరో ఏదో అడగబోతున్నారు మహోదయ్. తెలుగులో గృహము ప్రకృతి, గేహము వికృతి అనుకుంటా. అదే పర్యావాచ శబ్దం ఇది, దానికి ఆదేశం అవుతుంది. వికృతంగా చేసుకోండి, ఏం తీసుకోవచ్చు, కానీ ఇంటికే పర్యావాచ శబ్దం. జీ సుబ్రహ్మణ్యం గారు
సరే ఇప్పుడు కూపే మండూకహవా లేకపోతే కోప మండూకహ అండి? కూపమండూకః. అంటే కోప కూపే మండూక మండు సమస్య. మీకు విగ్రహవాక్యాలు చూపించామట సప్తమి భక్తి అని. అలా మనం ఆ, ఎవరికైనా వెళ్ళి చెప్పాలంటే కూపంలో మండుక అంటే బావిలో కప్ప, బావిలో లోపల అందున్ అని ఎక్కడ వస్తుంది, సప్తమి భక్తులు వస్తుంది కదా. అవును సార్. మీకు అర్థం కావడం కోసం అలా చెప్పాను. అంటే కానీ ఇప్పుడు సమస్త పదం కోప సమస్త మండూక పదం రాస్తుంది. కూపమండూక. సార్. మరి ఇప్పుడు ఇక్కడ మనకి గేహే అని మరి మళ్ళీ సప్తమి విభక్తి లాగా వస్తుంది కదా, అది అదే అంటున్నా, కొద్దిగా. ఆదేశం అండి, ఆదేశాలే అది చెప్పాను. గృహ శబ్ద స్థానంలో గేహ అనే ఆదేశాలు వస్తాయి కాబట్టి అట్లా కొన్ని చోట్ల ధన్యవాదాలు. కొన్ని శబ్దాలకు లుక్ కాలేదు, కొన్ని శబ్దాలకు లుక్ అయ్యింది అన్నమాట. ధన్యవాదం. సంకేతం మనకి ఇవన్నీ ఎక్కడ కానీ మనకు వ్యాకరణంలో మనకు క్షుణ్ణంగా ఉంటుంది. ఈ సందర్భం ఇది ఇక్కడ ఆదేశం, ఈ సందర్భంలో లుక్ కాదు, ఈ సందర్భంలో లుక్ అవుతుంది. ఇక్కడ లుక్ చేసాడు, మనకు స్పష్టంగా చేసినాడు కూపమండూకలో. అవును సార్. ఓకేనా? అట్లా మనకు అది గణంలోని శబ్దాలు మనం సూత్రాలు గుర్తుపెట్టుకుంటే వ్యాకరణ ప్రకారం మనకు స్థూల మనకు సమాసం యొక్క సారాంశం తీసుకుంటున్నాం కాబట్టి మనం అవి చెప్పుకోలేము ఎక్కడ అవుతుంది, ఏ విధంగా చెప్తుంది. కొన్ని శబ్దాలు గుర్తు పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం అన్నమాట. అర్థమైంది. అలాగే ఇండియన్ తీసుకోదు. అలాగా నగద కాకః, నగద కాహ ఉదర క్రిమి. కొన్ని క్రిములు ఉంటాయి ఉదరంలో, పొట్టలో మాత్రమే ఉంటాయి, అన్ని చోట్ల ఉండవండి. క్రిమిత్వం అనేది కేవలం కొన్ని వైరస్లు ఎలా ఉంటాయంటే అక్కడ మాత్రం ఉత్పన్నం అవుతాయి అన్నమాట, అన్ని చోట్ల ఉత్పన్నం కావు. అందుకే కోసారి మళ్ళీ ఆహార లోపం వల్ల మనకు మలబద్ధకం వల్ల మనకు వచ్చే రకరకాలుగా మన పొట్టలో కూడా చిన్న చిన్న పిల్లలకు మనకు పురుగులు పడుతూ ఉంటాయి అన్నమాట. అట్లాగా కొన్ని క్రిములు అలా ఉంటాయండి. ఇక్కడ ఉదరే క్రిమి, కర్ణే టిట్టిభః, గర్భే తృప్తః, గర్భంలో తపించేవాడు. అంటే కొన్ని అంటే సందర్భాన్ని బట్టి ఆ స్థితి, వ్యక్తి, వస్తు, పరిస్థితి అనుగుణంగా ఏదైతే ఎక్కడైతే స్థితంగా ఉంటుందో దాన్ని ఆ రకంగా మనం చెప్పుకుంటామండి. సో ఈ రకంగా ముఖ్యంగా పాత్రాదిగణంలో ఉండే శబ్దాలు ఏవైతే ఉన్నాయో సప్తమి భక్తి తత్పురుష సమాసం చేసినప్పుడు ఈ రకంగా ఉంటుంది సమస్త పదం అనేది మనం చూసామండి. ఈ రకంగా సప్తమి భక్తిలో ఉండేటువంటి టిట్టిభః ఒకటి మనకు టిట్టిభః అంటే మనకు పైన టిటిహరి అంటాం కదా, దాన్ని తెలుగులో టిటి అని చెప్పి అరుస్తూ ఉంటుంది అన్నమాట. అది మనకు కనిపించినట్ల తీతు పిట్ట, అది అరుస్తుంటే మన కర్ణంలో వచ్చి మనకు వినసొంపుగా ఉండదు అన్నమాట. దాని అది పోవాలని చెప్పి ఇంట్లో వాళ్ళ దగ్గర అట్లా అపశకునం అని చెప్పి దాన్ని ఇంటి ముందు అలాంటి అది అరుస్తూ పోతూ ఉంటేనే మనము మూస్తాం, దానిపైన తూతు అని చెప్పి మూస్తాం అన్నమాట. మా ఇక్కడ ఆ శబ్దం వినకూడదు అని చెప్పినట్టుగా అట్లాగా నిందావాచకంలో ఏదైనా కావచ్చు ప్రాంతంలో జీ 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 అంటే మొత్తానికి మనకు నిందావాచకంలో ఉంది ఇది. అది నిందావాచకంలో ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఈ సమాసం జరిగింది అన్నమాట. ఓకే, అది ఎందుకంటే మనకు అది ప్రత్యక్షమేది అలా అంటుంటే అందుకే దాని మీద ఎంగిలి మూసి మనము అట్లా ఉంటాం. నా దగ్గర రాకూడదు అటువంటి సందర్భం, అటువంటి సిచ్యువేషన్ అని చెప్పి దూరంగా వెళ్ళమని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అస్తు. ఈ రకంగా మనకు సప్తమి భక్తిలో ఉన్నటువంటి మనం సమాసాలు చెప్పుకున్నామండి. దీంట్లోనే మనం వేదిక సమాసంలోనే మనం మొత్తం 12 ప్రకారాలు చెప్పుకున్నాం. అందులో సప్తమి భక్తి చూసాము. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రాసుకోండి, మనం స్టార్టింగ్ లో చూసామంటే మనం 12 రకాలు చెప్పుకునేవి. అందులో క్రమంలో ఇప్పుడు 7వది, ఇప్పుడు 6 చెప్పుకున్నాము. 7వది అవయవ అవయవి తత్పురుష సమాసం. ఇది ఎప్పుడు విని ఉండదు మనకు. ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, సప్తమి తత్పురుష సమాసం వరకు వింటాం. కానీ అవయవ అవయవి తత్పురుష సమాసం అని తక్కువగా మనం, ఎందుకంటే ఎక్కువగా సాహిత్యాలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటామంట. అది మనం ఎందుకంటే వివరంగా క్లుప్తంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటున్నాము. కాబట్టి ఇది కూడా రాసుకోండి. అవయవ అవయవి తత్పురుష సమాస. అవయవ అవయవి తత్పురుష సమాస. అవయవ అవయవి తత్పురుష సమాస. అస్తు.
అవయవ అవయవి తత్పురుష సమాస అంటే ఏమిటి ఇప్పుడు రాసుకోండి. ఏ తత్పురుష సమాసములో అయితే పూర్వపదం అనేది పూర్వపదము అవయవవాచిగా ఉంటుందో ఏ తత్పురుష సమాసంలో అయితే పూర్వపదము అవయవవాచి శబ్దం ఉంటుందో, అవయవ వాచక శబ్దం ఉంటుందో, ఏ తత్పురుష సమాసంలో అయితే పూర్వపదం అనేది అవయవ వాచక శబ్దం ఉంటుందో, ఇంకా ఉత్తర పదంలో అవయవి, అక్కడ పైన అవయవం అని చెప్పి ఇక్కడ అవయవి. ఉత్తర పదంలో అవయవి వాచక శబ్దం ఉంటే, ఉత్తర పదంలో అవయవి వాచక శబ్దం ఉంటే దానిని అవయవ అవయవి తత్పురుష సమాసం అంటాం. దానిని అవయవ అవయవి తత్పురుష సమాసం అంటాము. దానిని అవయవ అవయవి తత్పురుష సమాసం అంటాము. ఏం చెప్పాను? తత్పురుష సమాసంలో ఏ పదంలో అయితే ఏ విగ్రహవాక్యం చేస్తాం, ఏ తత్పురుష సమాసంలో అయితే పూర్వపదము అవయవవాచక శబ్దం ఉండాలంట, ఉత్తర పదము అవయవి వాచక శబ్దం ఉంటే దాన్ని అవయవ అవయవి తత్పురుష సమాసం అంటాం. అంత పెద్ద సిద్ధాంతం ఏం లేదు. పూర్వపదంలో అవయవవాచం ఉండాలి, ఉత్తర పదంలో అవయవి వాచం ఉండాలి. ఇప్పుడు అవయవం అవయవి అంటే ఏంటండి? అవయవి అనేది మిట్టి, అవయవం అనేది కుండ. అవయవంతో అవయవి అనే తత్వంతో, మిట్టి అనే తత్వంతో అయితే వస్తువు తయారవుతుందో దాని యొక్క వికృతి అవయవం. ఇప్పుడు శరీరంలో ఒక అవయవం ఏంటి? చెయ్యి, కాలు, ముఖము ఏదైనా కావచ్చు. మొత్తం అవయవి అంటే శరీరం వస్తుందన్నమాట. అవయవి అంటే శరీరము, అవయవం అంటే శరీరంలో ఒక అంగం, ఒక అవయవం, ఒక భాగం, దాన్ని అవయవి అంట. అట్లా ఆ రకంగా పూర్వపదంలో అవయవ వాచక శబ్దం ఉండాలి, ఉత్తర పదంలో అవయవి వాచక శబ్దం ఉంటే దానినే అవయవ అవయవి తత్పురుష సమాసం అంటామని చెప్పి ఇది మనకు సిద్ధాంతంగా చెప్పుకున్నాం. ఇప్పుడు దీనికి అదే విధంగా ఎగ్జాంపుల్ దీనికి సంబంధించినవి రాసుకుని ఒకటో బిందు కింద రాసుకోండి. ఒకటో బిందు కింద పూర్వకామ అపరాకామ, పూర్వకామ అపరాకామ, పూర్వకామ అపరాకామ, అధరాకామ, ఉత్తర పూర్వకామ అపరాకామ అధరాకామ ఇంకా ఉత్తర. ఈ అవయవ వాచి శబ్దాలకి ఇవి పూర్వ అపర అధర అని అవయవ వాచక శబ్దాలండి. అందుకే ఈ అవయవ వాచక శబ్దాలకు
ఈ అవయవ వాచక శబ్దాలకు అవయవి వాచక శబ్దంతో అవయవి వాచక శబ్దంతో అవయవి వాచక శబ్దంతో అవయవి వాచక శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. అవయవి వాచక శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. ఒకవేళ ముందు రాసుకోండి, తత్పురుష సమాసం అవుతుంది. ఒకవేళ అవయవం మరియు అవయవి యొక్క ఆధారం అనేది ఒకే పదార్థాన్ని అవయవము అవయవి యొక్క ఆధారం ఒకే పదార్థం ఉంటేనే, ఒకవేళ అవయవము మరియు అవయవి యొక్క పదార్థం అనేది అవయవి యొక్క ఆధారం అనేది ఒకే పదార్థమై ఉండాలి. ఒకే పదార్థమై ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఇది సమాసం అవుతుంది. ఇప్పుడు అదే చెప్తుంది కదా, ఇప్పుడు అంటే ఏ వస్తువు ఏ దాని నుంచి ఉత్పన్నమైందో అదే అవయవము అవయవి ఉండాలన్నమాట. వస్తువు ఒక తత్వం నుంచి ఉత్పన్నమైంది, దానికి అవయవి ఇంకో తత్వం చూపించామనుకోండి. ఇప్పుడు శరీరం యొక్క అవయవం ఏంటి? చెయ్యి అనుకున్నాము, కాలు అనుకున్నాము. దాని యొక్క అవయవి మనం పశువు విశేషం తీసుకొచ్చాం అనుకోండి, అది సమానం కాదు. అది కూడా అవయవే, పశువు అనేది ఒక అవయవి, కానీ దానికి సంబంధించి ఉండాలంట. అందుకే ఒకవేళ అవయవము అవయవి యొక్క ఆధారం ఒకే పదార్థమే ఉండాలంట. భిన్న భిన్న పదార్థాలే ఉండకూడదు. ఒకే పదార్థం యొక్క ఒకే తత్వం యొక్క అవయవం అయి ఉంటేనే అప్పుడు మాత్రమే ఈ అవయవి తత్వ సమాసం జరుగుతుంది. అవయవాలు అని చెప్పామంటే పశువు యొక్క అవయవం ముందు పెట్టి తర్వాత మనిషి యొక్క అవయవం ఉత్తరపదం పెట్టామనుకోండి, అది కాదు. దానికి తత్ సంబంధించి అవయవం ఉండాలి. ఏ పదార్థంతో అయితే, ఏ వస్తువుతో అయితే, ఏ వ్యక్తితో అయితే ఉత్పన్నమైందో దానికి సంబంధించిన పదార్థమే వస్తువే ఉండాలి. ఒకే పదార్థమే ఉండాలి. అన్నిటికీ అవయవికి ఆధారమే పదార్థమై ఉండాలి. భిన్న భిన్న పదార్థాలు ఉండకూడదు. ఇది ఈ సూత్రం యొక్క ఈ సమాసం యొక్క తాత్పర్యం. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకొని ఇంకా స్పష్టమవుతుంది. పూర్వకాయ, ఇది మనకు మూల శబ్దం. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? పూర్వం కాయస్య. పూర్వం విగ్రహవాక్యం ఏంటి? పూర్వం కాయస్య. ఇవన్నీ మనం చెప్పాం కదా, పూర్వ, అపర, అధర, ఇవన్నీ శబ్దాలండి. మనకి ఇక్కడ ఇక అష్టాధ్యాయ ఒక సూత్రం ఉంది. పూర్వ, పర, అధర, ఉత్తర, ఏకదేశి నైకాధికరణే. పూర్వ, పర, అధర, పూర్వ, పర, అధర, ఉత్తరం, ఏకాదేశి నైకాధికరణే. ఈ సూత్రం ప్రకారంగా ఇక్కడ శబ్దాలకు అవయవాచి శబ్దాలకు అవయవి వాచి శబ్దంతో సమాసం అయిపోయింది. పూర్వాన్ని ఏ దానికి అవయవి ఉంటుంది? అవయవాన్ని బట్టి అవయవి ఏదో మనం గుర్తించాలి, అంతే ఏం లేదు. ముందు పూర్వపద అవయవాన్ని తీసుకొని ఇక్కడ శబ్దాలు అవయవ శబ్దాలు ఇచ్చా. ఈ అవయవాలకు ఎటువంటి అవయవి శబ్దాన్ని మనం యాడ్ చేస్తే అది అర్థం వస్తుంది. అంటే ఒకే పదార్థమై ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఒకే పదార్థం ఉంటుంది, సందర్భం బట్టి అర్థం మారిపోతుందా, అది అవయవం అనేది అర్థానుగుణంగా అనేకాలకు అవయవి కావచ్చు అంట. ఇప్పుడు ఒకే పదార్థం సందర్భానుకూలంగా అదే ఒక పదార్థానికి అవయవంగా ఉండొచ్చు, అదే పదార్థం ఇంకో పదార్థానికి అవయవంగా ఉండొచ్చు, కానీ అర్థంలో మార్పు వస్తున్నాం అంట, కానీ అర్థం కూడా రావడం అంట. అదేవిధంగా ఇక్కడ అందుకే కొన్ని విశిష్టమైన అవయవ శబ్దాలు ఇచ్చారన్నమాట. వాటికి అవయవితోటి మనం సమానం చేయాలి. అవయవి ఏదైనా గుర్తించుకోవాలి, కానీ తత్ సంబద్ధమై ఉండాలి, అర్థానుకూలమై ఉండాలి. అది గమనించాల్సిన విషయం అని ఇక్కడ. అస్తు చూడండి, ఇక్కడ పూర్వం కాయస్య. పూర్వం కాయస్య, పూర్వకాయ. కాయ అంటే శరీరం తీసుకోండి. పూర్వం కాయస్య అంటే శరీర, కాయ అంటే శరీరానికి పూర్వం, అంటే శరీరానికి పూర్వ భాగము. పూర్వం కాయస్య శరీరానికి పూర్వ భాగాన్ని పూర్వం కాయస్య అంటాం. ఇది పూర్వం కాయస్య ఇజ్ ఈక్వల్ టు పూర్వకాయ. పూర్వకాయ కాయం అంటే తల భాగమా, తోక భాగమా సార్, కాళ్ళ భాగమా? పూర్వం అంటే ముందు భాగం అండి, ముందు భాగం.
అంటే తల భాగం శరీరానికి ముందు భాగం తలభాగం. పూర్వం కాయస్య పూర్వకాయ అంటే శరీరానికి ముందు భాగము, పూర్వ భాగము. నెక్స్ట్ అపరం కాయస్య ఇది శరీరానికి వెనుక భాగం వస్తుంది, వీపు భాగం వస్తుందన్నమాట. అపరం కాయస్య ఇది ఈక్వల్ టు అపరకాయ. 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 నెక్స్ట్ పూర్వ అపర. నెక్స్ట్ శబ్దం ఏంటి? అధర. పూర్వ అపర అధర. అదే శబ్దం ఏమవుతుంది రాసుకోండి. అధరం కాయస్య అధరకాయ. అధరం అంటే కింది భాగం అండి, శరీరానికి కింది భాగం. అధరం కాయస్య అధరకాయ. అదేవిధంగా ఉత్తరం కాయస్య ఉత్తరం కాయస్య. ఓకే, అంటే శరీరానికి ఉత్తర పై భాగం అంటే ఉపరి భాగం. అధరం ఉత్తరం అంటాం కదా, ఉపరి భాగాన్ని ఉత్తరం చెప్పా. ఇక్కడ పై భాగాన్ని, శరీరానికి పై భాగము, శరీరానికి కింది భాగము, శరీరానికి ముందు భాగము, శరీరానికి వెనుక భాగం అంటాం కదా. చూడు, పదార్థం ఒకటే, పిండం ఒకటే, అవయాలు భిన్న భిన్నంగా చూపిస్తున్నావు ఒకే శరీరంలో. ఓకేనా? అధరం కాయస్య అధరకాయ ఇది శరీరానికి కింది భాగము. అదేవిధంగా ఉత్తరం కాయస్య ఉత్తరకాయ. ఉత్తరం కాయస్య ఉత్తరకాయ. ఉత్తరం కాయస్య ఉత్తరకాయ. ఓకే, ఈ రకంగా ఎన్ని తీసుకోవచ్చు. ఓకేనా? మనం కొన్ని చెప్పాను. దీన్ని బట్టి మిగిలిన పదార్థం అవయవికి సమాసం చేసినప్పుడు పదార్థం ఒకటే ఉండాలి, అది గమనించాలి. ఓకేనా? భిన్న భిన్న పదార్థం ఉండకూడదు. అస్తు. ఈ రకంగా ఇది ఒకటో బిందు చూసాము. ఇప్పుడు పూర్వ భారతం అంటే భారతదేశానికి పూర్వ భాగము. అలా ఎన్ని రాసుకోరు. ఉత్తరం భారతస్య ఉత్తర భారత. ఇది భారతదేశం ఉత్తర భాగము. అలాగా. ఓకే, ఈ రకంగా అన్ని తీసుకోండి. ఏంటండి అస్తు, రాసుకోండి. నెక్స్ట్ రెండో బిందు తీసుకోండి, రెండో పాయింట్ తీసుకోండి. ఇప్పుడు అదేవిధంగా మొత్తం ఏదో విధంగా ఉత్తర భారతం, పూర్వ భారతం, ఇవన్నీ కూడా ఈ అవయవి. ఇప్పుడు భారత అంటే దేశవాసి శబ్దమే, కానీ అందులో పూర్వ దేశము ఉత్తర దేశం అని చెప్పి ఒకే అవయవికే అవయవంగా భిన్న భిన్నంగా చెప్పుకుంటున్నాం మనం. ఓకేనా? అది గమనించాలి మనం. అస్తు. ఇట్లా అవయవికి సమానం చేస్తుందని అవయవి తత్పురుష సమాసం అంటే అని చెప్పుకుంటాం అని చెప్పి ఒకటి మనం తెలుసుకున్నాం. ఈ సమాసం చూసాం. అస్తు. నెక్స్ట్ రెండో పాయింట్ రాసుకోండి. నపుంసకలింగం అని కొంచెం ఆ గ్లాస్ అవయవి వాచి. నపుంసకలింగ అవయవ వాచి. నపుంసకలింగ అవయవ వాచి అర్ధ శబ్దం నపుంసకలింగం అండి, అది అవయవ వాచి. నపుంసకలింగ
అవయవ, చూడు దీనికి కన్ఫ్యూజ్ కాదు. అవయవ అంటున్నా, అవయవి అంటున్నాం. అవయవ అవయవి దాంట్లో మీరు కన్ఫ్యూజ్ కావు. నపుంసకలింగ అవయవ, నపుంసకలింగ అవయవ, నపుంసకలింగ అవయవ, నపుంసకలింగ అవయవ అర్ధ శబ్దానికి, నపుంసకలింగ అవయవ అర్ధ శబ్దానికి, అర్ధ శబ్దానికి, అర్ధ శబ్ద అవయవాచి అర్ధ శబ్దానికి రాసుకోండి. నపుంసకలింగ అవయవ వాచి అర్ధ శబ్దానికి, అవయవ వాచి అర్ధ శబ్దానికి, నపుంసకలింగ అవయవ వాచి అర్ధ శబ్దానికి, నపుంసకలింగ అవయవ వాచి అర్ధ శబ్దానికి, అవయవి వాచి శబ్దంతో, అవయవి, అవయవి వాచి, అవయవి వాచి, అవయవి వాచి, అవయవి వాచి, అవయవి వాచి శబ్దంతో, శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. అంటే ఆ నపుంసకలింగ అర్ధవాచక శబ్దానికి, నపుంసకలింగం అండి, అర్ధం అంటే నపుంసకలింగము, నపుంసకలింగ అర్ధవాచక శబ్దానికి అది అవయవి విధంగా కావచ్చు. అవయవి వాచి శబ్దంతో తత్పురుష, అంటే అవయవి ఏ విధంగా కావచ్చు అంటే అర్థానుసారంగా అవుతున్నాం అట. అవయవి మారిపోవచ్చు, అవయవం అదే ఉండొచ్చు అన్నమాట. ఆ రకం తీసుకోవాలి. అవయవి వాచి శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. కానీ అవయవి ఇక్కడ కూడా అవయవ అవయవికి ఆధారం ఒకటే పదార్థమై ఉండాలి. కానీ ఇక్కడ కూడా అవయవ అవయవి అంటే పూర్వ పదానికి ఉత్తర పదానికి ఆధారం ఒకటే అయి ఉండాలి. పూర్వ పదానికి ఉత్తర పదానికి ఆధారము ఒకటే అయి ఉండాలి. ఓకేనా? పూర్వ పదానికి ఉత్తర పదానికి ఆధారం ఒకటే అయి ఉండాలి. గురుగారు అవయవ అవయవి తర్వాత ఏం గురుగారు? అవయవ అవయవి, అవయవ అవయవి తర్వాత గురుగారు పూర్వ ఉత్తర పదాల కన్నా అంటే అది మీకు అవయవ అవి అంటే పూర్వ పదంలో ఉండే అవయవానికి ఉత్తర పదంలో ఉండే అవయవికి ఆధారం ఒకటే పదార్థమై ఉండాలి అని స్పష్టత కోసం అలా చెప్పాను. రాసుకోదు. పూర్వ పదంలో ఉండే అవయవానికి ఉత్తర పదంలో అవయవి శబ్దానికి ఆధారం, రెండింటికి ఆధారం ఒకటే అయి ఉండాలి, ఒకే పదార్థమై ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ సమాసం. ఏది? నపుంసకలింగ అర్ధవాచి శబ్దానికి, అర్ధం అనేది నపుంసకలింగం అండి. అర్ధ శబ్దానికి మాత్రమే చెప్పాము ఇక్కడ. అంటే నపుంసకలింగ శబ్దాలు చాలా ఉంటాయి, కానీ ఏ శబ్దము అర్ధ శబ్దం మాత్రమే విశేషంగా చెప్పుకున్నాను. అర్ధవాచక నపుంసకలింగ శబ్ద అవయవాచక శబ్దం ఏదైతే ఉందో అది అవయవి వాచి శబ్దంతో సమాసం అవుతుందని చెప్పి చెప్పుకున్నాం. ఓకేనా? అస్తు. గురుగారు ఈ వాక్యం ఒకసారి మళ్ళీ చెప్తారా గురుగారు? నపుంసకలింగ అవయవవాచి, నపుంసకలింగ అవయవవాచి అర్ధ శబ్దానికి, నపుంసకలింగ అవయవ వాచి అర్ధ శబ్దానికి, నపుంసకలింగ అవయవవాచి అర్ధ శబ్దానికి, నపుంసకలింగ అవయవాచ అర్ధ శబ్దానికి అవయవి వాచక శబ్దంతో, అవయవి వాచక శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. అవయవి వాచక శబ్దానికి తత్పురుష సమాసం అవుతుంది. కానీ ఇక్కడ కూడా అవయవ అవయవికి ఆధారం ఒకటే పదార్థమై ఉండాలి. అవయవ అవయవికి ఆధారం
ఒకే పదార్థమై ఉండాలి, ఒకే వస్తువై ఉండాలి. పదార్థం అనే వస్తువు ఒకటే, ఒకే వస్తువై ఉండాలి. ఇప్పుడు చూద్దాం, అర్ధ శబ్దంతో ఏ శబ్దాలుగా మార్చుకోవచ్చు. చూసి అర్థం ఒకటే, సందర్భాన్ని బట్టి అవయవాలు మారిపోతాయి. అదే అర్ధ భాగాన్ని రకరకాల పదార్థానికి అర్థంగా తీసుకోవచ్చు. సగం, అర్థం అంటే సగం. అది ఉదాహరణ చూద్దాం ఎలా అనేది. ఎగ్జాంపుల్ రాసుకోండి. అర్ధం నగర్యాహ, నగరానికి అర్ధ భాగం. ఇక్కడ అర్ధ శబ్దం వచ్చి నపుంసకలింగం అన్నది. నపుంసకలింగ అర్ధ శబ్దము, నపుంస అవయవవాచి అర్ధ శబ్దము అవయవీవాచి శబ్దంతో సమాసం అయిపోయింది. ఇక్కడ అవయవి నగరి, నగరం, నగరానికి అర్ధం. అందుకే అర్ధం నగర్యాహ, నగర్యాహ. ఇక్కడ నగరీ అనేది స్త్రీలింగం కాబట్టి నగర్యాహ అని చెప్పాను, నగరం కాదు. నగరీ శబ్దం తీసుకోవాలి స్త్రీలింగంలో. నగరం అంటే నగరస్య వస్తుందన్నమాట. ఇక్కడ నగరీ దీర్ఘీకారం తీసుకున్నప్పుడు నగర్యాహ అంటున్నామట. అర్ధం నగర్యాహ ఇజ్ ఈక్వల్ టు అర్ధ నగరీ, దీర్ఘం అర్ధ నగరీ అంటే నగరానికి ఆధా భాగము, నగరానికి ఆధా భాగము, నగరానికి ఆధా భాగం. నగరానికి ఆధా భాగం. అదేవిధంగా అర్ధం పుస్తకస్య, పుస్తకానికి ఆధా భాగం. చూడి ఇదే అర్ధ శబ్దము, అక్కడ పదార్థం మారిపోయింది అన్నమాట, అవి మారిపోయింది, కానీ అర్ధం శబ్దం అదే విధంగా ఉంది. అంటే పుస్తకానికి ఆధా భాగం చెప్తాం కదా. అర్ధం పుస్తకస్య, అర్ధం పుస్తకస్య, అర్ధ పుస్తకం, అర్ధం పుస్తకస్య ఇజ్ ఈక్వల్ టు అర్ధం పుస్తకం అంటే సగం పుస్తకం. సగం పుస్తకం చదివేశా అండి, ఆధా పుస్తకం అర్ధం పుస్తకం చదివేశా అని చెప్తుంటాం అట్లా. అలాగా అర్ధం పుస్తకస్య అర్ధ పుస్తకం. అర్ధం కంబలస్య, నెక్స్ట్ ఉదాహరణ. అర్ధం కంబలస్య, అర్ధం కంబలస్య అర్ధ కంబలం, అర్ధం కంబలస్య అర్ధ కంబలం, అర్ధం కంబలస్య అర్ధ కంబలం. ఓకే అండి, మీకు అర్థమైంది అనుకుంటాను. అలాగా అవయవ వాచక అర్ధ శబ్దానికి, ఎటువంటి అర్ధ శబ్దం? నపుంసకలింగ అవయవాచక అర్ధ శబ్దానికి ఉత్తర పదం నుండి అవయవి వాచి అవయవి వాచి శబ్దంతో సమాసం అవుతుంది అని చెప్పుకున్నాము. అవి ఎగ్జాంపుల్ చూసాం. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మూడో బిందు కింద రాసుకోండి. నెక్స్ట్ బిందు, ఇంకా ఈ తత్పురుష సమాసం ఎక్కడెక్కడ అవుతుందని చెప్తున్నామట. రాసుకోండి. ద్వితీయ కామ, తృతీయ కామ, రాసుకుని ద్వితీయ కామ, తృతీయ కామ, తృతీయ కామ, చతుర్థ కామ, చతుర్థ కామ, తురియ కామ, తురియ, ద్వితీయ కామ, తృతీయ కామ, చతుర్థ కామ, తురియ కామ, తురీయ. ఈ ఇవన్నీ అవయవాలంట. ఈ అవయవ వాచక శబ్దాలకు, ఈ అవయవాచక శబ్దాలకు అంటే ఇవన్నీ అవయవ కింద తీసుకున్నాం. దీంట్లో అవయవి యాడ్ చేసుకోవాలి. అర్థానుకూలంగా
అవయవీని మనం కలుపుకోవాలి. ఈ అవయవవాచి శబ్దాలకు మహేష్ ఫోన్ చేస్తాడు. అవయవి వాచక శబ్దాలతోటి అవయవి వాచక శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. అవయవి వాచక శబ్దాలు వికల్పంగా తత్పురుష సమాసం ఉందండి. వికల్పంగా తత్పురుష సమాసం అవుతుంది. వికల్పంగా తత్పురుష సమాసం అవుతుంది. వికల్పంగా చెప్పండి. అంటే ద్వితీయ అనే అవయవము, తృతీయ అనే అవయవము, చతుర్థ, తురియ రెండు పదాలు కొంచెం దగ్గర ఉన్నటువంటి భిన్న పదాలు గమనించండి. తురియ, తురియ ఈ అవయవ శబ్దాలకు అవయవీ వాచక శబ్దాలతో సమాసం అవుతుంది. ఓకేనా? అవయవీ వాచక శబ్దాలతో సమాసం అవుతుంది. అది ఎట్లా? వికల్పంగా అవుతుంది. వికల్పంగా తత్పురుష సమాసం అవుతుంది. వికల్పంగా తత్పురుష సమాసం అవుతుంది చెప్పుకున్నాము. కానీ ఇక్కడ కూడా వీటి యొక్క ఆధారం ఒకటే అయి ఉండాలి, ఒకే వస్తువు అయి ఉండాలి. కానీ ఇక్కడ కూడా పూర్వపదము ఉత్తర పదం యొక్క ఆధారం అంటే అవయవి యొక్క ఆధారము ఒకే వస్తువు అయి ఉండాలి. ఓకేనా? ఇది మటుకు మనకు గమనిస్తూ ఉండాలి. అవయవి ఒకటే అయి ఉండాలి. ఓకే అండి. మహోదయ, తుర్య అంటే ఏంటండి? చెప్తాను, మీ ఎగ్జాంపుల్ వస్తుంది చెప్తాను. రాసుకోండి. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ రాసుకుందాం. ఇది సూత్రం ఏంటి? అష్టాదిలో ద్వితీయ, తృతీయ, చతుర్థ తుర్యన్యాన్యతరస్యాం. ద్వితీయ, తృతీయ, చతుర్థ తుర్యాన్యన్యతరస్యాం తురియ శబ్దస్యాపి ఇష్యతే అని తురియ శబ్దాన్ని యాడ్ చేసుకున్నాం. అంటే అష్టాధ్యాయులో ఉండేటువంటి సూత్రానికి వార్తికము ప్లస్ ఈ అష్టాధ్యాయ సూత్రం ప్రకారం ఇవన్నీ శబ్దాలు తీసుకోబడ్డాయి. ద్వితీయ, తృతీయ, చతుర్థ తుర్యాన్యన్యతరస్యాం తురియ శబ్దస్య అపి ఇష్యతే కాశికాయాం. అస్తు. రాసుకోండి. దీని ఎగ్జాంపుల్ రాసుకోండి. ద్వితీయం భిక్షాయాః. ద్వితీయ భిక్ష. ద్వితీయం భిక్షాయాః. ద్వితీయం భిక్షాయాః. ద్వితీయం భిక్షాయాః. ద్వితీయం భిక్షాయాః. ద్వితీయ భిక్షా. ద్వితీయ భిక్షా. ద్వితీయం భిక్షాయాః. ద్వితీయ భిక్షా అంటే భిక్షాకి ద్వితీయ భాగం. అంటే ఇప్పుడు భిక్ష అనేది రకరకాలు తీసుకొస్తుంటా అండి. అంటే భిక్షం అంటే అప్పుడు భిక్షాటిని తీసేవాళ్ళు సన్యాసులు, బ్రహ్మచారులు. ఆ భిక్షాటిని తీసుకొచ్చిన ముందు మొత్తం సమర్పిస్తారు, ఆచార్యకు సమర్పించేవాళ్ళు. ఆచార్యకి ఏం తీసుకోవాలి అది తీసుకొని మిగతా అంతా విద్యార్థికి సమర్పించేవాళ్ళు. అంటే ఒకటి ఉదాహరణ లౌకికంగా చెప్తున్నాను, సామాన్యంగా తీసుకోకుండా. అప్పట్లో బ్రహ్మచారులు భిక్షాటన చేసుకొని వచ్చి గురుకులాల్లో విద్యార్థిని చేసేవాళ్ళు అన్నమాట. గ్రామాలకు వెళ్ళి భిక్షాటన అన్నం తెచ్చుకొని అది తీసుకురాగానే మొత్తం అంతా ఆచార్య దగ్గర సమర్పిస్తామన్నమాట. ఆచార్య తీసుకొని తర్వాత వారికి మిగిలినంత అక్కడ విద్యార్థులకు ఇస్తారన్నమాట. ఇక్కడ మనం సామాన్యంగా భిక్ష అంటే ఏదైనా భోజనం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైతే భిక్షలో తీసుకొచ్చుకున్నామో భిక్ష యొక్క దూసరా భాగం ద్వితీయం భిక్ష. భిక్షకి ద్వితీయ భాగము ఏంటంటే భిక్ష. అది ధాన్యం కావచ్చు, అన్న పానాదులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే అన్నానికి ద్వితీయ భాగము. అంటే భా మహాప్రాణం కదా మహోదయ. పండు ఏదైనా మహాప్రాణం. ద్వితీయం భిక్షాయాః ఇజ్ ఈక్వల్ టు ద్వితీయ భిక్షా. ద్వితీయ భిక్షా భి ఒత్తు భా. భిక్షా క్షాదిర్ఘం వస్తుంది. నెక్స్ట్ అండి.
తృతీయ భిక్ష, తృతీయం భిక్షాయ, ఇలా అన్ని రాసుకోవచ్చు. తృతీయం భిక్షాయా. భిక్షా శబ్ద స్త్రీలింగంలో ఉంది కాబట్టి యాహ అంటాం. షష్ఠి భక్తి ఏకవచనంలో యాహ అని చెప్తున్నాడు. తృతీయం భిక్షా, తృతీయం భిక్షాయా, తృతీయ భిక్షా, తృతీయ భిక్షా. చతుర్థం భిక్షాయా, చతుర్థ భిక్షా, చతుర్థం భిక్షాయా, చతుర్థ భిక్షా. చతుర్థ భిక్షా. ఓకేనా? అలాగే అన్యం తీసుకో. ద్వితీయ, తృతీయ, చతుర్థ. చతుర్థం భిక్షాయా మనం ఏవైతే చెప్పుకున్నామో అవే శబ్దాలు తీసుకోండి. చతుర్థం భిక్షాయా, చతుర్థ భిక్ష. చతుర్థం ఇక్కడ బిందు ద్వితీయ భక్తి ఏకవచనం చతుర్థం అని విగ్రహవాక్యంలో. విగ్రహవాక్యం చతుర్థం భిక్షాయా, ఇక్కడ ద్వితీయ, అక్కడ భిక్షాయా షష్ఠి. చతుర్థం భిక్షాయా, చతుర్థ భిక్ష. చతుర్థ భిక్ష. నెక్స్ట్ తురియం భిక్షాయా, తురియం, తురియం భిక్షాయా, తురియ భిక్ష, తురియ, తురియ భిక్ష, తురియ భిక్ష. ఇక ఇది కూడా భిక్ష తురియ అవస్థ, అంటే అంతిమ తురియ భిక్ష, అంతిమ అవస్థ అని తీసుకోవాలి. అంటే కొంచెం అంతిమ భిక్షకు అంతిమ భాగం ఏదైతే ఉందో అది భిక్ష, అంతిమ భాగం అదైతే ఏం తీసుకోవాలి. అలాగే తురీయం, తురీయం భిక్షాయా, తురీయం, తురీయం, తురీయం భిక్షాయా, తురీయం భిక్షాయా, తురీయ భిక్షా, తురీయ భిక్షా, తురీయం భిక్షాయా, తురీయ భిక్షా. ఓకే, వీటన్నిటిలో మనం షష్ఠి తత్పురుష సమాసం చేసుకోవచ్చు అండి. భిక్షాయా ద్వితీయం, భిక్షాయా తృతీయం తిప్పి రాసుకోవచ్చు. అలాగే మనం షష్ఠి భక్తులు పెట్టుకోవచ్చు. ఇవి పైన చెప్పినవన్నీ కూడా కానీ రాసుకుని, ఇవన్నీ పైన చెప్పినటువంటి విగ్రహవాక్యాన్ని షష్ఠి తత్పురుష సమాసంలో కూడా రాసుకోవచ్చు. అంటే అవి ఒక పక్షంలో ఇలా రాసుకోవచ్చు, ఒక పక్షం మర్చిపోయి వికల్పంగా చెప్పాం కదా సూత్రంలో. ఈ అవయవాది శబ్దాలు సమాసం అవుతుంది. కానీ ఎట్లా ఏదైనా చెప్పుకున్నాము, వికల్పంగా అవుతుంది చెప్పాం. వికల్పంగా చెప్పాం కాబట్టి ఒక పక్షం ఇవి అవుతుంది, ఒక పక్షంలో ఏమవుతుంది సామాన్య షష్ఠి తత్పురుష సమాసం చేసుకోవచ్చు. ఏంటి షష్ఠి తత్పురుష, దీన్ని తిప్పి రాసుకోవచ్చు. భిక్షాయా ద్వితీయం, భిక్షా ద్వితీయం, అక్కడ ద్వితీయ భిక్ష అని చెప్పే భిక్షాయా ద్వితీయం, కొంచెం అర్థం మార్పు వస్తుంది గమనించండి. ద్వితీయ భిక్ష అన్నప్పుడు భిక్షం యొక్క దుసరా భాగం. అదేవిధంగా షష్ఠి తత్పురుష సమాసం భిక్షాయ అంటే దాదాపు అర్థం ఒకటే ఉంటుంది, కొంచెం విభిన్నం చేయొచ్చు అన్నమాట. భిక్షాయా ద్వితీయం అంటే భిక్ష యొక్క ద్వితీయ భాగం. అర్థం వేరే రాదులేండి, ఒకే అర్థం వస్తుంది వికల్పంగా. ఓకేనా? అర్థం అంటే భిక్షకి ద్వితీయ భాగం. ఇక్కడ అర్థం వస్తుంది. ఓకేనా? ఇవి పైన చెప్పిన తిప్పి రాసుకోవచ్చు. భిక్షాయా తృతీయం, భిక్షా తృతీయం, భిక్షాయా చతుర్థం, భిక్షా చతుర్థం, భిక్షాయా తురీయం, భిక్షా తురీయం, భిక్షాయా తురీయం, భిక్షా తురీయం. ఇవన్నీ కూడా ఈ రకంగా ఒక పక్షంలో షష్ఠి తత్పురుష సమాసంలో కూడా మనము రాసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటే అందరికి. గురుగారు సమయ అభవత్. ఆమాం, మనకు ఇది కూడా అవయవి తత్పురుష సమాసం కూడా అయిపోయింది. ఇక్కడికి తురీయ భిక్ష అంటే తురీయ అవస్థ అంటున్నా, ఒకటి అంతిమ అవస్థ అంటే భిక్షానికి అంతిమ స్థితి ఏదైతే ఉందో, అంటే ధాన్యం అంటే ధాన్య రాశి ఏదైనా ఉంది, దానికి అంతిమంలో ఉంది అనుకోండి,
తురియ అవస్థ, అంతిమ అవస్థ అంటే దీనికి సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. నేను ఇప్పుడు శాబ్దిక అర్థం తురియం అంటే అంతిమ జీర్ణావస్థ, అంతిమ అవస్థ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే చివరి స్థానం, చివరి స్థితి. అంటే తురియ అంటే భిక్ష అది అన్న పనిలో ఉండే కాదు, ఆ వస్తువు యొక్క నాణ్యతలో నువ్వు తురియ అవస్థ అంటున్నావా, ఆ వస్తువు యొక్క సమాప్తి కాదు, ఏదైనా పని జరుగుతుంది అక్కడ పనిలో సమాప్తి జరిగేటప్పుడు ఇది తురియ అవస్థ తీసుకోవచ్చు, అంతిమ అవస్థ అని. చివరి అవస్థ ఉంది అంటే అయిపోవచ్చిందని అంటున్నారు కదా, అలాగా. అట్లా ప్రకరణాన్ని బట్టి సందర్భాన్ని ఎక్కడ ఏ రకం వినియోగించుకోవాలనుకుంటున్నాం అలాగా. తురియాకి అనేక అర్థాలు ఉంటాయి మనకు. ఓకేనా? దీని వికల్పంగా ఎలా వస్తుంది మహోదయ? తురియం భిక్షాయా, తురియం భిక్షా తురియం, భిక్షా తురియం. అది తిప్పి రాయడం, దాన్ని తిప్పి రాయడం, మొత్తం తిప్పి రాయడం, అర్థం ఒకటే ఉంటుంది. ఓకేనా? మహోదయ తురియాకు తురియాకు ఏంటండి డిఫరెన్స్? తురియావస్థకి తేడా ఉందండి. అదే అండి, ఏమిటి అని అడుగుతున్నాను. అదే సందర్భం బట్టి తీసుకోవాలి. సందర్భాన్ని బట్టి మనకు ఏ శబ్దంతో విశేష్యం వచ్చిందనుకోండి, ఆ విశేష్యాన్ని బట్టి ఈ అవయవాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఒక భాగం కింద తీసుకున్నాం, తురియావస్థని ఒక భాగం కింద తీసుకున్నాం, ఇవన్నీ అవయవాల కింద వస్తున్నాయి. భిక్షాకి రెండో భాగం, భిక్షాకి మూడో భాగం, భిక్షాకి నాలుగో భాగం. అంటే ఒక ధాన్య రాశిలో దాంట్లో 2 భాగాలు 3 భాగాలు ఇట్లా డివైడ్ చేసుకుంటాం కదా, అంటే దాన్ని ఒక తురియ భాగం, సగభాగం. సగభాగం ఒక తురియ భాగం చెప్పేస్తాం. 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం కూడా ఒకే భాగం తురియ భాగం, అది సగభాగం. అయ్యో 1/3 లేదా 1/4 అలా మన రకరకాల మాపనాలు చెప్తూ ఉంటాం, కొలతలు చెప్తూ ఉంటాం అంట. మిగిలిన భాగం అని తీసుకోవాలి. సందర్భం బట్టి ఆ వాక్యార్థని బట్టి మనం తీసుకోవాలంట. మిగిలిన భాగం తీసుకోవచ్చు, లేదా సగ భాగం తీసుకోవచ్చు, లేదా కొన భాగం తీసుకోవచ్చు. అదే అంటున్నా. అదే తురియ కూడా, తురియ శబ్దం కూడా అదే. గురువు గారు జీ, మరి భిక్ష అంటే ఇంటికి వెళ్ళి అడిగేది కదా, అదే అది భిక్షకు ఎన్నో రకాలు ఉంటాయండి. భిక్ష ఏ రకమైన భిక్ష తీసుకుంటున్నాం. ఇక్కడైతే మామూలుగా స్థూలార్థం భిక్ష అంటే ఇదే. ఇప్పుడు మా భిక్ష భిక్ష అంటే మనం ధాన్యం తెచ్చుకోవచ్చు, అన్న పానాదులు తెచ్చుకోవచ్చు, ఏం తెచ్చుకోవచ్చు. ఏమైనా తెచ్చుకుంటామండి. అయితే ఒక్కొక్క ఇంటికి అట్లా వెళ్ళి అడుగుతాం కదా. ద్వితీయ భిక్ష అంటే 2వ ఇంట్లో అడిగింది, చతుర్థ భిక్ష అంటే 4వ ఇంట్లో అడిగింది, తురియ భిక్ష అంటే చివరి ఇంట్లో ఇచ్చింది, అట్లా అర్థం రాదా? అది మనం వ్యాఖ్యానం తీసుకోవాలి. ఒకే సందర్భాన్ని అందుకే ప్రకారం బట్టి తీసుకోవాలి చెప్పే. నువ్వు ద్వితీయ భిక్ష అది నువ్వు వ్యాఖ్యానించాలి. వ్యాఖ్యానంతో ప్రతిపత్తి అంటే దానికి ప్రతిపత్తి వ్యాఖ్యానం బట్టి మనం ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు. ఓకే, అభిప్రాయం అనేది వక్త యొక్క అభిప్రాయం ఏ రకం తీసుకెళ్ళాలనుకున్నాం అనుకోండి, దాన్ని బట్టి అర్థం మార్చుకోవచ్చు. కాబట్టి అందుకే కొన్ని స్థితి సందర్భాలను ప్రకరణానుసారంగా మనం చెప్పగలుగుతాం, కానీ మనం ఎందుకంటే వ్యాకరణం కేవలం మనకు ఏ శబ్దాలతో ఏ దాంతో సమాసం అవుతుంది. సరే. అంటే మహోదయ మామూలుగా తురియా అంటే 4వ స్థితి అనే రకంగా చెప్తారు కదా, కానీ అది చివరి స్థితి అని చెప్పుకోవాలనా? మహోదయ హలో, అర్థమైందండి? చివరి తురియా అంటే చివరి స్థితి అని చెప్పుకోవాలండి? ఏంటి రామకృష్ణ గారు? తురియా అంటే చివరి స్థితి అని చెప్పుకోవాలా, 4వది అని కాదు? ఎగ్జాక్ట్లీ దీనికి ఇదే అర్థం తీసుకోవద్దు. అదే అంటున్నాను మా గురించి. తురియ శబ్దం కానీ తురియ శబ్దానికి అర్థాలు వాక్య ప్రయోగాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అర్థాలు మారిపోవచ్చు. అది అర్థం కావచ్చు, సగం 3వ వంతు కావచ్చు, 4వ వంతు కావచ్చు, లేదంటే అంతిమ చివరి స్థితి కావచ్చు, లేదా జీర్ణశీర్ణ అవస్థ. భిక్ష అంతా కూడా ధాన్యం ఏవైతే జీర్ణ అవస్థలు అంటే అవి నాశనం అయ్యాయి అంటే అవన్నీ కుళ్ళిపోయాయి, పాడైపోయాయి అని చెప్తాం కదా, తురియ అవస్థ అంటాం. ఈ వ్యక్తి వృద్ధావస్థ తురియ అవస్థ, జీర్ణశీర్ణ అవస్థ నడుస్తుందండి. ప్రకరణాన్ని బట్టి మనము దీనికి ఎగ్జాక్ట్ దీనికి ఈ శబ్దం ఇది అర్థం చెప్పనమాట. కొన్నిటికి ఈ శబ్దానికి కొన్ని ఎగ్జాక్ట్లీ ఈ శబ్దం ఇదే అర్థం చెప్పొచ్చు. కొన్ని శబ్దాలకు సందర్భాన్ని బట్టి ప్రకరణాన్ని బట్టి అర్థాలు దాన్ని వ్యాఖ్యానించాలన్నమాట. అర్థమైందండి. ధన్యవాదాలు మహోదయ, ధన్యవాదాలు. అర్థమైంది. వస్తుంది ఈ రకంగా మనం అవయవ సమాస ఎలా ఉందో చూసాం. మహోదయ ఒక సందేహం. అర్థం నగర్యా అర్థంలో అది మహాప్రాణమా అర్థం కాదు, అర్థం
అంటే తకారం మహాప్రాణం. దకారం. అర్ధం అర్ధం అండి మహాప్రాణం. సరేనండి. దకారం మహాప్రాణం. మహాప్రాణం. సరేనండి, నమస్కారం. ఓకే, ఈ రకంగా మనం అవయవి తత్పురుష సమాసం ఎలా ఉంటుందో చూసాము. నెక్స్ట్ న్యాయ తత్పురుష సమాసం అంటే ఇది వ్యధికరణానికి అవి ప్రభేదాలు చెప్పుకుంటున్నాం. తర్వాత గతి తత్పురుష సమాసం అంటే ఏమిటి అనేది, ప్రాయ తత్పురుష సమాసం అంటే ఈ 3 సమాసాలు. న్యాయ తత్పురుష సమాసము, గతి తత్పురుష సమాసం ఎలా ఉంటుంది, ప్రాది తత్పురుష సమాసం ఎలా ఉంటుంది అనేది మనం రేపు చూద్దామండి. అస్తు మంత్రపాఠ. ఇంకా సందేహాలు తర్వాత చూద్దాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ధన్యవాదాः మహోదయ. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ఓం నమస్తే. ధన్యవాదాలు. పునర్మిలామః. ఇంకెవరి సందేహాలు రేపు చూద్దామండి. నమస్తే గురుగారు. నమో నమః.